శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన 122వ అధ్యాయం 7వ వచనం. సామ్స్ 122:7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నా ఇంటిలో నెమ్మది లేదు అని బాధపడుతున్నావు. నీ 4 గోడల మధ్య ఉండి ఏడుస్తున్నావు కదా. నీ ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్నావేమో. నీ ప్రాకారము చుట్టూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటిలో దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తున్నాడు. భయపడకు. నెమ్మది లేదు, ఏంటి నా జీవితం, ఊహించింది ఒకటి, నాకు జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి, అసలు జరుగుతున్న లైన్ వేరైపోయింది. ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కావట్లేదు, బ్రతకాలా చనిపోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒక సమస్య ఉందంటే దానికి ఏదో నేను కష్టపడి ఏదో జ్ఞానంగా నేను ఆ సమస్యను అధిగమించాను అనుకున్నప్పుడు ఇంకొక 4 సమస్యలు ఒక్కసారి వచ్చి పడుతుంటే నా ప్రాణము తట్టుకోలేకపోతుంది, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగజేయుచున్నాడు ఆయన. ఎంత చక్కని మాట చూడండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, ఆల్రెడీ ప్రకటించాడు. నీ నగరులలో క్షేమముండునుగాక. నీ యొక్క గ్రామంలో, నీ ప్రాంతంలో అందరూ నీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంటే నువ్వు బాధపడుతున్నావు కదా. ఎంటైర్ నీ నగరములో, నీ గ్రామములో, నీ పేటలో, నీ ఊరిలో, నీ గల్లీలో, నీ టౌన్లో, నీ వీధిలో దేవుడు క్షేమమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట అంటే, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఇక మీదట నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ జీవితము ఒక నెమ్మదిగా ప్రభుని స్తుతించటం ప్రజలు చూస్తారు. ఏంటి ఇంత ప్రశాంతత, ఏంటి వారికి ఇంత ధనవంతులు అయిపోయారేంటి, ఇంత గొప్పవాళ్ళుగా ఉన్నారేంటి వీళ్ళు అంటే, వారందరికీ అర్థమైంది ఏంటంటే, క్రీస్తు మిమ్మలను ఆశీర్వదించాడని, క్రీస్తు మీ ఇంట్లో నిలిచి ఉన్నాడని ప్రజలందరూ సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. అటువంటి ప్రశాంతత, నెమ్మది, క్షేమము దేవుడు మీకు దయచేసి ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి మరొక సమయం, ఇది ఎంతో ఆశీర్వాదం అనమాట. అన్ని తైలాభిషేకాల ప్రార్థన మాధుర్యం అంతా ఈరోజు మీ మీద పడిపోతుంది. 2 అంతల ఆశీర్వాదం మీ మీద ఆత్మ కుమ్మరించునుగాక. మరి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి బిడ్డలు లేని వారికి గర్భఫలాలు ఇస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. పెండ్లైన 25 సంవత్సరాలకి, ఎన్నాళ్ళకి? పెండ్లైన 25 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. వారు అడిగారు అనమాట, మాకు గర్భఫలం దేవుడు ఇవ్వాలి, బిడ్డనివ్వాలని. చూద్దామా సాక్షి. మరి మీరు ఎవరికైనా సరే పెళ్ళి 4 అయింది, సిగ్గు కదా,
ఇప్పుడు బిడ్డను కంటే బాగుంటుందని అనుకోకండి, కావాలంటే అడగండి అంతే. ఏ వయసులో ఉన్నా దేవుడిస్తాడు. ఆమెన్. చూద్దాం, చూడండి సాక్ష్యం. ఎస్, భర్త కోటేష్, వీరు ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయినా తను గర్భఫలం పొందుకోలేదు. తను చాలా ప్రయత్నాలు చేసింది, 2 సార్లు ఆపరేషన్ కూడా చేయించుకుంది. అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేదని వారు విడిచిపెట్టేసి ఒక పాపను తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టారు. తర్వాత మరిది కూతుర్ని పెంచుకుంటున్నారు. అప్పుడు వారి నాయనమ్మ ఇక్కడ తైలాభిషేకం గురించి వారికి చెప్పి, ఒకసారి రా దైవజనంతో ప్రార్థన చేయించుకో, దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని వారికి తీసుకొని వచ్చారు. మొదటైతే తను ఒక 2 నెలలు వచ్చి మానేద్దామని అనుకుని వచ్చారు. కానీ అలా దేవుడు నడిపింతో 4 నెలలు వచ్చేసరికి తను గర్భం ధరించారు. తర్వాత తనకి కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన 25 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమార్తెనిచ్చాడు. తనకి కడుపులో గడ్డలు ఉండేవి, వాటి కోసం ఆపరేషన్ చేయించుకోవాలని డబ్బులు సమకూరక చాలా రోజులు ఆగిపోయారు. గత సంవత్సరం ఎండాకాలంలో వారు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చూసి చెప్పారనమాట, నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీ కడుపులో గడ్డలు అలాంటివి ఏమీ లేవని వారు డాక్టర్స్ చెప్పారు. దేవుడు వివాహం జరిగిన 25 సంవత్సరాలకి గర్భఫలాన్ని, కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. గడ్డనే గట్టి బిడ్డగా ఇచ్చేసాడు అనమాట. ఇంకా విచిత్రమైన ఒకటి చెప్తాను, భయపడకండి. మొన్న 30 సంవత్సరాలకు ఒకరికి గర్భఫలం వచ్చింది. ఇంకా అద్భుతం ఏంటంటే ఆమె గర్భం ధరించినట్టు ఆమెకే తెలియదట. ఎన్నాళ్ళకి తెలిసిందంటే, గర్భం ధరించినట్టు ఎప్పుడు తెలుస్తుంది? 1 నెల లేదా 2వ నెల, అది కూడా మీకు తెలియకపోతే 3, లేకపోతే 4వ నెల. 4వ నెల కన్నా తెలుస్తుంది కదా. తర్వాత 5వ నెల కూడా తెలియలేదు ఆమెకి, సోయలేదు. 6వ నెల తెలియలేదు. 7వ నెల తెలిసిందట. నీకు తెలియదు కానీ దేవుడు చేసే కార్యాలు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. గర్భఫలమే కాదు, ఏదైనా ఏ కార్యమైనా ఆల్రెడీ నీ కొరకు దేవుడు చేసి ముగిస్తాడు. మన కొరకు దేవుడు అన్నీ చేసి ముగిస్తాడు. అంటే అంత విచిత్రాలు జరుగుతున్నాయి. మన ప్రార్థనా శక్తిలో దేవుడు చిత్రమైన కార్యాలు జరిగేస్తున్నాడు. అప్పులైపోయి దరిద్రం అయిపోయి చనిపోదామని వెంటనే టక్కుమని ఏదో ఒకటి చేసి ఐశ్వర్యవంతుడిగా చేసేస్తాడు. ఎలా వస్తుందో తెలియదు, ఎలా కడతావో ఇల్లు తెలియదు. నీ ఇంటికి అందరిని ఓపెనింగ్ పిలుస్తావు సంతోషంగా. వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు, ఎలాగొచ్చేసింది, ఎలా కట్టేశారంటే నువ్వు చెబుతావు నాకు తెలియదు, దేవుని కృపది. ఆయన చాలా చిత్రాలు వాడమ్మో. ఎంత ఏడిసేనో అంత నవ్వించాడని చెప్తావు. ఎంత నష్టపోయావో అంత లాభం వస్తుంది. ఎంత రోగం వచ్చిందో 2 అంతల ఆరోగ్యముతో నిన్ను సాక్షిగా 100% నిలబెడతాడు ఆయన. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆమెన్. ఆ సాక్ష్యం చూడండి. 7 నెలలు వచ్చినా గర్భం వచ్చినట్టు తెలియలేదట. ఇంకా పిల్లలు అనుకుంటున్నావు కానీ చూసుకోండి. ఈ సాక్ష్యం ఉందామా? ఎస్. మరి ఇసాక్ పాస్టర్ గారికి నా వందనాలు. మేము మంగళగిరి నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు. పాప పుట్టింది ఫస్ట్. పాపకి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. మరి ఇక్కడికి వచ్చినాకే దేవుడి నామకు వందనాలు. మరి నాకు కడుపుతో ఉన్నాక 7 నెలల దాకా నాకు తెలియదు. 7 నెలలు నాకు తెలియదు, కానీ 7 నెలల తర్వాత నాకు తెలిసింది కడుపుతో ఉన్నానని. మరి నాకు మగపిల్లని ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా పాప మరి ఎటనే డాక్టర్ చదువుతుంది, పెద్ద పాప. మరి ఈ కృప ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమె ముందు పుట్టిన పాప ఏం చదువుతుంది? డాక్టర్ చదువుతుంది. ఈడు తయారయ్యాడు మళ్ళీ. ఇప్పుడు 25 సంవత్సరాలు. మీరు చెప్పండి, మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అనుకోండి, నేను ప్రార్థన చేసుకున్నా అంటే ఇంకో కొడుకుని కన్నేస్తానని చెప్పండి. అప్పుడు వాళ్ళు భయపడిపోతారు. మీ కోడలు కూడా భయపడిపోతుంది. అమ్మో ఇంకొకరిని కన్నదనుకో ఇల్లు ఆట పొలం ఆడికి కూడా వెళ్ళిపోతుందని. లేదత్త నువ్వు బిడ్డల్ని ఏం కనొద్దు, మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్తారు. మీరు అంత గరానగా బతకాలి. దేన్ని బట్టి? యేసయ్య ఉన్నాడు. ఎప్పుడైనా ఏదైనా చేయగల సమర్థుడైన. ఆమెన్.
25 సంవత్సరాలు కావడం జరిగింది. ఇంకొకరికి 23 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేని వాళ్ళందరూ చెప్పండి, తీసుకురండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళమనండి. ఆమేన్. రావటం, అభిషేకం పొందటం, దేవుని వలన కృప వారి మీదకి వస్తుంది. వారు ఫలముతో దేవుని సాక్షిగా ఉంటారు. మరొక సాక్షిని ఇద్దాం. వీరు నెల్లూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకంలోకి వచ్చారు. వీరికి వివాహం జరిగి 23 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భఫలం పొందుకోలేదు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని చెప్తే చాలా హాస్పిటల్స్కి తిరిగారు, ఎన్నో మందులై వాడారు, చాలా దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని ఎన్ని చేసినా కూడా తనకి ఆ గర్భఫలం అనేది పొందుకోలేకపోయింది. చెన్నై వెళ్ళమని చెప్పారు కానీ తను వెళ్లకుండా ఆగిపోయింది. 23 సంవత్సరాలు అవుతుందని, అప్పుడు నెల్లూరులో తైలాభిషేకం ఆరాధన జరుగుతుందని వారు తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దైవజనులకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అడిగినప్పుడు తను చెప్పింది, ఇలా 23 సంవత్సరాలు అయిందా, గర్భఫలం గురించి వచ్చామని అడిగితే, నీకు పాప కావాలా బాబు కావాలా అని అడిగారు దైవజనులు. అడిగితే నాకు పాపే కావాలంటే, సరే అయితే నువ్వు పాపను ఎత్తుకొని మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి తైలాభిషేకానికి వస్తావు, అప్పుడు పాపకి నేనే పేరు పెడతానని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి తను తైలాభిషేకానికి వస్తుండగా 5వ నెలలో తను గర్భం ధరించింది, కన్సీవ్ అయింది. దేవుడు దైవజనుల నోట పలికిన వాగ్దానం మేరకు తనకు కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనులు చెప్పిన విధముగా కుమార్తె వారికి పుట్టింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చుకున్నాడు ఆయన. ఆమేన్. మీకు కూడా ఎవరు కావాలో కోరుకోండి, అంతే. మీకు ఎవరు కావాలో కోరండి, ఎలాగుండాలో కోరుకోండి, ఏ రంగు కావాలో కూడా కోరుకోండి. కుంకుమ పువ్వు కనకాంబరం తింటే ఏం రావు. చాలామంది అది తినేస్తే తెల్లగా పుడతారని, పుట్టుతారు, పుట్టిన మరి 2-3 నెలలకి మళ్ళీ బొగ్గులాగా అయిపోతారు. కానీ ఆయన ఇచ్చిన రంగు అది శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఇలాగా ఇంత అవకాశం ఎక్కడైనా దొరుకుతుంది అసలు? అందుకే ఆయన చిత్రాల వాడు. ఆమేన్. నువ్వు మనం ఏమనుకుంటామంటే, ఏదో ఒకటి బాబు, ఎవరో ఒకళ్ళు, అసలు బిడ్డ అంటూ పుడితే చాలు బాబు, ఎవరో ఒకళ్ళు ఏంటి పుట్టడం, పుట్టినప్పుడు నీకు ఏం కావాలో నీ మనసులో ఒకటి ఉంటుంది కదా, మగోడో మగపిల్ల ఆడపిల్ల అని ఉంటుంది కదా. ప్రభువా, నాకు గర్భాన్న ఒక ముఖ్యమంత్రి పుట్టాలని అడగాలి, నా గర్భాన్ని ఒక ఎమ్మెల్యే రావాలి, నా గర్భంలో ఒక దైవజనుడు రావాలి, నా గర్భంలో నుండి ఒక జమీందారీ రావాలి, నా గర్భంలో నుండి ఒక జడ్జి రావాలి. ఇలాగా నీ నోటితో ఏది పలుకుతావో పరలోకంలో అది స్థిరపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అది సమయం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. చాలామందికి చూడండి, ఆశ్చర్యకరమైన అవకాశాలు వస్తుంటాయి. నువ్వు గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారి ద్వారా ఇలా మాట్లాడాడు. అందుకే నా మనవడు ఈరోజు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, లేకపోతే దైవజనుడిగా ఉన్నాడు. మీ పట్టణంలో నుంచి దైవజనులను దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. మీ గర్భఫలంలో నుండి మిషనరీస్ బయటకు రాబోతున్నారు. మన భారతదేశంలో గొప్ప ఉద్యమం రగులుతుందని ఒక దైవజనుడు మనం ప్రవచించాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే ఎన్ని రకాల శోధనలు ఈ దేవుని పరిచర్యని అణిచివేయటానికి వచ్చినా ఆ శోధనల మధ్య బలముగా నిలబడబోతుంది అనమాట. ఇది ప్రియులరా, మరొక సాక్ష్యం చూపిస్తాను. ఒక సోదరుడికి క్యాన్సర్ వచ్చింది, మొత్తం కాలు పాడైపోయింది, కాలు తీసేయాలన్నాడు మొత్తం. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్ కూడా పైకి బాడీలో ఆ పీస్ పంపించారు, మా శరీరంలో ఉన్నదాన్ని కొంత కట్ చేసి పంపించారు. క్యాన్సర్ అది భయంకరంగా అయిపోయింది, కాలు తీసేయాలన్నారు. రెండో హాస్పిటల్కి వెళ్ళినా సెకండ్ ఒపీనియన్ అలా చెప్పారు, థర్డ్ ఒపీనియన్ కూడా అలాగే చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నమ్ముటంలో యేసునందు విశ్వాసము 100% నువ్వు నమ్మగలిగితే ఆ కార్యాన్ని చూస్తావు. తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుని తైలం రాసుకుని, అద్భుతం ఏంటంటే తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఈ ప్రార్థనా తైలము రాసుకుని పూసుకుని
మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? అమ్మ అన్నీ నార్మల్ వచ్చినాయి, కాలు కట్ చేయని అవసరం లేదు. ఇది ఎవరు చెబుతున్నారో విందాం రండి ఒకసారి. చూడండి దేవుడు చేసే గొప్ప కార్యం. దేవుడికి స్తోత్రం. ఇసాకయ్య గారికి వందనాలు. మాది ఇట్ల జిల్లా బల్లికొర మండలం వైదిన గ్రామం. మా చిన్న సాక్ష్యం చెప్తున్నాం. మా సాక్ష్యం ఏంటంటే, నా భర్త గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మేము నర్సాపేట, గుంటూరు ఎన్నో హాస్పిటల్ తిరిగినా కాడ కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలన్నప్పుడు అయ్యగారు ఇసాక అయ్యగారి కాడికి వచ్చి అప్పటికి 2-3 నెలలు వచ్చాను. అయ్యగారు ఏ మాట చెబితే అది నెరవేరుతుందని చెప్పన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అయ్యగారి చేత, అయ్యగారు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అని చెప్పినప్పుడు, క్యాన్సర్ లేదు పో అని అన్నారు. ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా క్యాన్సర్ కాలు తీసేయాలమ్మా అని రిపోర్ట్లు ఎక్కడైనా ఇసిరేసారు. ఇసిరేసిన తర్వాత బాధపడుతున్నాం, ఏడుచుకుంటున్నప్పుడు ఇసాక అయ్యగారు రక్తం తీసుకొని, ఏసు రక్తం తీసుకొని తైలాభిషేకం రాసుకొని 7 సిలువు గుర్తులు వేసుకోమన్నప్పుడు 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి పోయినాక రిపోర్టు నార్మల్ రిపోర్ట్ వచ్చి, అమ్మ క్యాన్సర్ తగ్గిపోయిద్ది పో, కాల్ తీయాల్సిన పని లేదు, ఆరోగ్యం ద్వారాగా నేను తైలాభిషేకంతో 7 గుర్తులు వేసుకొని 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. నా భర్త గారికి ఆరోగ్యం వచ్చింది. దేవుడు దీవించినాక నా మనవరాలకి గర్భిణీ వచ్చి 3 నెలలకి గర్భిణీ పోయిన తర్వాత మళ్ళీ ఏడ్చుకొని నేను ఇసాక అయ్య గారికి అడిగొచ్చి మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటే గర్భిణీ వచ్చింది. తర్వాత కుమారుడు కావాలయ్యా అని చెప్పి అయ్యగారికి నేను ఎంతో మొరపెట్టుకున్నాక కుమారుడు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. ఇది మనుషుల వల్ల జరుగుతుందా? పాస్టర్ల వల్ల జరుగుతుందా? ఎవరి వల్ల జరగదు. మనందరూ పెదవుల ప్రార్థన పరిశుద్ధుడని యేసు ఆలకించి బాగు చేస్తాడు. ఆయన మనల్ని కరుణించాడు. ఆమేన్. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని చెప్పాడు 1979 సంవత్సరంలో. అప్పుడు అమ్మ గర్భం ధరించింది. నేను పుట్టాను 80 సంవత్సరంలో. ముందే పేరు కూడా పెట్టాడు కనుక ఆ పేరుతోటే ప్రతిష్ఠ అయ్యి నా తండ్రి నేను పుట్టినప్పటి నుంచి చాలా వాక్య క్రమంలో పెంచాడు. క్రమశిక్షణలో పెంచటం ద్వారా ఎప్పుడు నా తండ్రి అనేవాడు, బాబా నువ్వు జనములకు ప్రవక్త అవుతావు, నువ్వు ఎక్కడ ఏ సినిమాకు కూడా వెళ్ళకూడదు అనేవాడు. ఏ నాటకాలకు వెళ్ళొద్దు, ఎవరితో ఉండొద్దు, నీదంతా ఒక స్పెషల్ అన్నాడు ఆయన. నేను ఎప్పుడు ఆ స్పెషల్ ఎలాగుంటుందని నేను స్నేహమే నా తండ్రితోనే చేసుకున్నాను. ఇంకా ఆయనతోనే చర్చికి వెళ్ళటం, ఆయనతోనే పొలం వెళ్ళటం, ఖాళీ ఉన్నప్పుడు మిగిలిన టైంలో స్కూల్కి వెళ్ళటం. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు నా హృదయం తెరవబడింది. నేను దైవ దర్శనాన్ని పొందుకున్నాను. దేవుని శక్తిని, వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గమనించుకున్నాను. అది ప్రతిష్ఠ చేయటానికి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రతిష్ఠ చేసుకున్నాను. మళ్ళీ 10 దినాలు అలాగా కొన్ని దినాలు దేవుని సన్నిధిలో గడిపి ఆ వరము దేవుడు నాకు ఎట్లా ఇచ్చాడో అది నేను ప్రాక్టికల్ చేసి, ఆ ప్రాక్టికల్ చేసిన చోటల్లా విజయము దొరికిన తర్వాత అప్పుడు నేను సేవ కొరకు సిద్ధపడొచ్చాను. రాజమండ్రిలో ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. ప్రార్థనా తైలము వాళ్ళ తండ్రికి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, మాట పడిపోయింది, కాలు చేయబడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే చివరికి ముక్కులో నుండి గొట్టం పెడదామంటే డాక్టరు ఆ గొట్టం కూడా నోసులోకి వెళ్లకుండా అడ్డుపడిపోయింది. లోపల డాక్టర్ అనంటే నీ తండ్రికి లోపల కూడా ఏదో జబ్బు ఉంది, లోపల జబ్బు ఉంటే ఏమవుతుందంటే ఉండవలసిన ప్రాంతంలో ఆ యొక్క మాంసమైన దుమ్మైనా ఉబ్బిపోతుంది అనమాట. ఉబ్బిపోయినప్పుడు అది పైపులు వెళ్ళటానికి ఉండవు. నీ తండ్రి నోసులోకి ముక్కు లోపలికి గొట్టం కూడా వెళ్ళట్లేదు, ఏదో జబ్బు ఉందని ఆగిపోతే ఈమె ఏం చేసిందంటే ప్రార్థనా తైలం, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు కానీ ప్రార్థనా తైలము నోట్లో పోసింది. ప్రార్థనా తైలము ఇది దైవజనుడు ఇసాకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. యేసయ్య రక్తము ఇది మారింది, జీవంగా మారిందని సిలువలేసింది. మళ్ళీ వచ్చి ఆ డాక్టర్ గొట్టం పెడితే ఈజీగా పోయింది లోపలికి.
గొట్టం లోపలికి వెళ్ళిపోయింది. గొట్టం లోపలికి వెళ్ళిపోతే ఆ డాక్టర్ అన్నాడు, ఈ ట్యాబ్లెట్ అది అని మొత్తం చెప్పి వెళ్ళి చేస్తే, మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళిపోయాక ఏసు రక్తం చేయని ప్రార్థన తైలం వేస్తే ఆయనకు అనుకోకుండా కాలు చేయి మళ్ళీ మామూలుగా అయిపోయి నోటి మాట వచ్చేసింది. అది ఎలా వచ్చిందో, ఒక ఏసు అంటే తెలియని బిడ్డ వాక్యం వింటుంది ఈ మధ్య, ఈ ప్రార్థనా తైలములో ఇంత శక్తి ఉందని గ్రహించింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు చాలామంది ఈమె దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి దగ్గర ఏదో శక్తి ఉంది, ఏదో చేస్తుంది అని అందరి దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు చెప్పిందంట, మా ఇసాక్ పాస్టర్ గారు ప్రతిష్ఠ చేసిన ప్రార్థనా తైలం ఉంది, నా దగ్గర ఏసు రక్తం ఉన్నదని చెప్పిందంట. చూద్దామా ఈ సాక్ష్యం ఏందో. నా పేరు వరలక్ష్మి, మాది రాజమండ్రి అండి. మా నాన్నగారికి లాస్ట్ మంత్ పెరాలసిస్ వచ్చిందండి. తనకు ఒక కాలు ఒక చెయ్య నోటి మాట కూడా లేకుండా పడిపోయిందండి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అండి, ఈ లోపల డాక్టర్లు చూసి తనండి, ఇలా పక్షవాతం వచ్చిందమ్మా తనకి అనేసి లోపల ట్యూబ్ వేయాలన్నారండి ముక్కులోంచి. ఆ ట్యూబ్ వెళ్ళట్లేదండి లోపలికి, ఈయనకి జబ్బు ఏదో ఉందమ్మా ట్యూబ్ లోపలికి వెళ్ళట్లేదని అన్నారండి. అప్పుడు చాలా ఏడ్చి, ఈ ప్రార్థనా శక్తి తైలం నేను నోట్లో పోస్తున్నాను, నా తండ్రి రక్తంలో నీ రక్తం కలిసి ఆ ట్యూబ్ వెళ్ళాలి అన్నానండి. తైలం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, చిన్న గ్లాసులో పాలు పోసి ఒక ట్యాబ్లెట్ నలిపి అది ఇవ్వండి అమ్మా అనేసి అనేవారండి. అయితే వాళ్ళకి తెలియకుండా నేను విశాఖ గారు ఇచ్చిన తైలాన్నే నా తండ్రి రక్తంలో ఇది కలిసి ఆయనకి చెయ్య కాలు అన్నీ పనిచేసి యథావిధిగా తను నడవాలి చెయ్యాలని అనుకున్నానండి. అలాగే 3 రోజులకండి తను నడవడం మొదలుపెట్టారండి. అలాగే మరుసటి రోజు తర్వాత నుంచి మీరు కొంచెం కొంచెం మాటలు నేర్పించండి అమ్మ అంటే 4 మాటలు నేర్పించి ఏసయ్య ఇసాకయ్య గారు అలా నేర్పిస్తుంటే 2 రోజులకి తనకు మాట వచ్చేసిందండి. అలాగే చెయ్య కాలు అన్నీ వచ్చేసినాయండి తనకండి. అందరూ చూసండి, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది పక్క బెర్త వాళ్ళు అందరూ అడిగేవారండి నన్నండి, ఏంటమ్మా అది ఏం చేస్తున్నామంటే, ఇలా రాజమండ్రిలో విశాఖయ్య గారండి ఆయన ఇచ్చిన తైలం అండి ఇదండి అంటే, వాళ్ళందరూ కూడా కొంచెం పోయిండమ్మా అంటే మళ్ళీ కొబ్బరి నూనె పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళకి ఇచ్చేదానండి. ఒక ఆయనకైతే జబ్బంతా నొప్పి అయితే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ ఒకసారి వచ్చి ఆ తైలం వెయ్యంటే జబ్బ నొప్పి తగ్గిపోయి తను పడుకున్నారండి. వాళ్ళు కూడా అంత బలం ఉందా ఈ తైలంలోని, ఇంత శక్తి ఉందా అనేసి అన్నారండి. నా తండ్రిగా 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడని ప్రభువు చెప్పారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునన్నారు. ఆ వాగ్దాన వాక్యమును బట్టి దేవుడు గొప్ప కార్యం వారి తండ్రి పట్ల చేశాడు. దేవుడు పరమ డాక్టర్, పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాకు 17 సంవత్సరాలు అయ్యిందండి మ్యారేజ్ అయ్యింది. పిల్లలు లేరండి. 13 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నానండి. నాకు ట్యూబుల్ బ్లాక్ అండి. ఎన్ని మెడిసిన్ వాడినా కానీ ప్రాబ్లం లేదన్నారు తప్ప ట్యూబుల్ బ్లాక్స్ అనేసి అనలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకు నాకు తెలిసిందండి ట్యూబుల్ బ్లాక్ అయినాయండి. అది నాకు భయం, ఆ టెస్ట్ చేయించుకోవడం కూడా. అయ్యా నేను డాక్టర్లు నమ్మాను, మనుషులు నమ్మాను, అందరినీ నమ్మి మోసపోయాను, నీ తైలమే నాకు మందు కింద పనిచేసి ట్యూబులు ఓపెన్ అవ్వాలన్నానండి. ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి అమ్మ, నీకు ఈసారి గర్భం వస్తుందని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు బలమైన ఆశీర్వాదాన్ని మనకు ప్రకటించాడు. అందరూ కూడా లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా ఆశీర్వాదం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎవరో వచ్చి, అషూరు రాజు వచ్చి ఇశ్రాయేలీల ఫలమంతా పట్టుకెళ్ళిపోతుండేవాడు. ఇశ్రాయేలీల యొక్క భాగ్యమును దొంగిలిస్తూ ఉండేవాడు. కానీ దేవుడు దానిని బ్రేక్ చేశాడు. వారు కష్టపడింది ఎవడో తినేలాగా అయిపోయింది. అంతవరకు వారికి దేవుడు కీడు తప్పించాడు. ఈ దినము దేవుడు నీ కష్టమును అనుభవిస్తావు, నీ ఆస్తిను అనుభవిస్తావు, నీకు ఉన్నదంతా నీ బిడ్డలు నీవు అనుభవిస్తారు. అది దినదినము అభివృద్ధి అవుతుంది. వేరు తన్ని ఎదిగి ఫలిస్తారు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నన్ను ఇంతగా దీవించే వందనాలు, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. యేసయ్యా నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నా. యేసయ్యా నాకు నీవు గృహాధిపతిగా ఉండాలి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి చాపి, నా పాపాలు క్షమించు,
యేసు నా పాపాలు క్షమించు, నాకు నీ రక్షణ దయచే, నా ఇంటికి నీ రక్షణ దయచే, నా దోషము తీసివేయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించి. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఏ కీడు నా ఇంటికి రానివద్దు బాబు. నీ దాసుని ద్వారా మాట్లాడావు, వాడు రాడు, ఎలాగొచ్చాడో అలాగే పోతాడు, ఏ మార్గమున వచ్చాడో ఆ మార్గమునే పోతాడు. ఇంతవరకు ఏ చేతబడైనా, ఏ దైవ శక్తులైనా, ఏ మంత్రశక్తులైనా, ఏ కీడైనా నీ ఇంటికి వచ్చి ఆవరించింది, ఏది ఫలించట్లేదని ఏడ్చావు కదా, అది మరలా నీ నుండి అలాగనే పోతుంది. ఈ సంవత్సరమును అనుభవిస్తావు. ఈ నెలలో ఈ దినము దేవుడు నీకు ప్రకటించాడు. నీ కన్నీళ్లను ముచ్చాలుగా దేవుడు మారుస్తున్నాడు. నా గుండె నిండా నువ్వు ఉండాలి యేసయ్యా అని ప్రభును స్తుతించండి. నా గుండె నిండా ఉండాలి యేసయ్యా, నీవే నాకు అధికారిగా ఉండాలి. అందరూ యేసయ్యా ఎక్కడో కాదు నువ్వు ఉండాలి, నా గుండెలో ఉండాలి, నా హృదయంలోనే ఉండాలి, నా శరీరం అంతా నీ మహిమతో నింపబడాలి. చేతులు దించి నమస్కరించి, నా ఇంటికి గృహాధిపతిగా ఉండు, నా ఇంటికి రక్షణ దయచే బాబు. ఈరోజు నన్ను బలపరిచే, ఈ వాగ్దానముని అనుభవించే కృప దయచే.